హలో నమస్తే, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్. తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల హడావిడి నడుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే మార్చి 1న 1,00,000 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించింది. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే అవి రిజెక్ట్ అవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే ఎక్కడ తప్పు జరుగుతుంది, దీని పరిష్కారం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చాలంటే ముందుగా బాల ఆధార్ కార్డు తీసుకోవాలి. కానీ చాలామంది ఈ స్టెప్లోనే తప్పులు చేస్తున్నారు. తప్పులు లేని ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు ఉంటేనే రేషన్ కార్డు దరఖాస్తు రిజెక్ట్ కాకుండా సులభంగా పూర్తవుతుంది. పిల్లల ఆధార్ కార్డు తీసేటప్పుడు జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా డిజిటల్గా ఉండాలి. పిల్లల పేరు, తల్లిదండ్రుల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ తల్లిదండ్రుల ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో సరిపోవాలి. పాత ఆధార్లో కేర్ ఆఫ్ లేకుంటే కొత్తగా అప్డేట్ చేసుకోవాలి. ఆధార్, జనన ధృవీకరణ పత్రంలోని వివరాలు సరిపోకపోతే రేషన్ కార్డు అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అందుకే ముందుగా అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాతనే అప్లై చేయండి. మీ రేషన్ కార్డు రిజెక్ట్ అవుతే గందరగోళపడాల్సిన పని లేదు. మీ సేవలో ఆధార్ అప్డేట్ చేయించి అవసరమైన డాక్యుమెంట్లు సరిచేసి మరలా ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సింబల్ పైన క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి.